వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి ఇచ్చిన ప్రసంగాన్ని మనం వాల్యూ ఎడిషన్ చేసి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆస్పిరెంట్స్ అందరికీ అందించినాం. సో అదేవిధంగా ఇదే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ప్రసంగించారు. సో వారు తమ ప్రసంగంలో కొందరు గిరిపుత్రులు, బ్రిటిష్కు వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడిన కొంతమంది గిరిజన నాయకులు, అదేవిధంగా మహిళలు, అండ్ దెన్ ఆ గిరిపుత్రులకు అమలవుతున్న పథకాల గురించి ప్రస్తావించారు. ద్రౌపది ముర్ము గారు ప్రస్తావించిన అంశాలనే మేము ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందిస్తూ ఉన్నాము. రైట్. సో ముందుగా మీరు గుర్తుపట్టే ఉంటారు. సో గొప్ప గిరిజన వీరుడు, రైట్. సో వీరు మనకు బిర్సా ముండా. సో 1875 నవంబర్ 15న జన్మించినారు. 1875 నవంబర్ 15న వీరు జన్మించినారు. అందుకే ప్రతి సంవత్సరం నవంబర్ 15ని జనజాతీయ దివస్ అని జరుపుకుంటున్నాం. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే 2014లో ఒకసారి, 1924లో, ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు చాలా డేస్ని ఇచ్చినారు. చాలా డేస్ అని అంటే మనకు ఎగ్జామినేషన్లో అడిగేందుకు ఆస్కారం ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జనవరి 16th స్టార్టప్ డేగా, అండ్ జనవరి 23rd దేశ్ ప్రేమ్ దివస్గా, అదేవిధంగా మనకు జూన్ 21st ఇంటర్నేషనల్ యోగా డే, నవంబర్ 26th కాన్స్టిట్యూషన్ డే, నవంబర్ 26th కాన్స్టిట్యూషన్ డే, అదేవిధంగా ఆగస్ట్ 7th జావెలిన్ త్రో డే, డిసెంబర్ 25th గుడ్ గవర్నెన్స్ డే. ఆ జాబితాలో మనం దీన్ని కూడా చూడాలి. నవంబర్ 15ని మనకు జనజాతీయ దివస్గా ప్రకటించినారు. మరి రైట్, బిర్సా ముండా ఎందుకు ఈయన అత్యంత గొప్పవాడుగా చెప్తున్నారు అనంటే, అబురాజ్ సెతేర్ జానా, మహారాణి రాజ్ తుండు జానా, ఇది వాళ్ళ భాషకు సంబంధించింది. చోటా నాగ్పూర్, చోటా నాగ్పూర్ ప్రాంతంలో ఈయన గొప్పగా పోరాడారు. సో ఇప్పుడు వాళ్ళ భాషలో ఉన్నది ఇది. దీని అర్థం లెట్ ద కింగ్డమ్ ఆఫ్ ద క్వీన్ బీ ఎండెడ్ అండ్ అవర్ కింగ్డమ్ బీ ఎస్టాబ్లిష్డ్. అంటే ఎక్కడో దూరాన సముద్రాల అవతల నుంచి పరిపాలిస్తున్న ఆ రాణి పాలనను అంతం చేయాలి, మన రాజ్యం స్వరాజ్యం ఏర్పాటు కావాలి అని పిలుపునిచ్చినారు. కేవలం బ్రిటిష్కు వ్యతిరేకంగానే కాదు, ఈయన రైట్ ల్యాండ్లార్డ్స్కు వ్యతిరేకంగా కూడా పోరాడారు. సో మా భూమిపైన మా హక్కు ఉండాలి, మా భూమి ఇతర చేతుల్లోకి వెళ్తుంది, బ్రిటిష్ పాలనలో వచ్చిన ఆ భూ ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా గొప్పగా గళంవిప్పారు. సో ఈయన పోరాటం ఫలితంగానే చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అనేది 1908లో వచ్చింది. సో చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అని చెప్తామన్నమాట. సో ఇలాంటి అమాయకులైన గిరిజనుల భూములను ఇతర వ్యక్తుల పాలు కాకుండా ఉండేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. నేడు కూడా భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో భాగంగా ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో అమలవుతూ ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో 1/70 చట్టం పేరుతో ఇది నేటికి అమల్లో ఉంది. సో ఈ విధంగా మనకు బిర్సా ముండా గొప్పతనం గురించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేశారు. రైట్. హీ లెడ్ ద ముండా రెబిలియన్, ఆల్సో నోన్ యాజ్ ద ఉల్గులాన్ ఆర్ ద తమర్ రివోల్ట్ ఇన్ ద లేట్ 19th century. సో 19వ శతాబ్దం చివరిలో వీరి ఉద్యమాన్ని కొనసాగించినారు. సో మనకు ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగవచ్చు. చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది, ఇది దేనికి ఉద్దేశించింది, ప్రస్తుతం ఇది భారత రాజ్యాంగంలో ఎక్కడ కనపడుతూ ఉన్నది, అదేవిధంగా ఎవరి బర్త్డేను జనజాతీయ దివస్గా జరుపుకుంటాం. సో ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ వీరి 150వ జయంతి జరగబోతున్నది. ముందుగా చెప్పినాను కదా, 1875 నవంబర్ 15న వీరు జన్మించినారు. సో పెద్ద ఎత్తున వీరి 150వ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించాలి అని చెప్పి కేంద్రం భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం అంతా ఏ ఎగ్జామినేషన్ రాసినా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. రైట్. సో ఈ విధంగా ఆ గొప్ప వీరుడు. నెక్స్ట్ మనకు తిల్కా మాంజీ. సో వీరు కూడా గొప్ప వీరుడు, ఆదివాసీలకు చెందినవారు. సంతాల్ రెబేలియన్తో ముడిపడి ఉన్నారు. సంతాల్ హూల్ 1784లో మనకు ఈ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్ళల్లో వీరు కూడా ఉన్నారు. రాష్ట్రపతి తమ ప్రసంగంలో వీరిని కూడా ప్రస్తావించారు. సో 1770లో పెద్ద ఎత్తున
కరువు సంభవించింది, రైట్. సో కరువు కాటకాలు ఫెమైన్ అంటాం అన్నమాట ఈ సంతాల్ రీజన్లో. సో దీంతో వీరేం చేశారు, మీకు సాధారణంగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవైపు ఏమో పేదలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉంటారు, మరొక వైపు ధనికులు ఉంటారు. సినిమా హీరో ఏం చేస్తారు, సో డబ్బు ఎవరికి దాచుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చి వాళ్లకు అండగా ఉంటారు, ఆసరాగా ఉంటారు. ఆ నిజం చెప్పాలంటే వీరి కథే సినిమాగా మారింది, రైట్. సో నిజమైన కథానాయకుడిగా వీరు నిలిచారనమాట. సో తిల్కా మాంజీ లూటెడ్ ద ట్రెజరీ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ద పూర్ అండ్ ద నీడీ. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే పేదవారో వాళ్లకు పంచారు. సో ఈ విధంగా తిల్కా మాంజీ ఒక గొప్ప వీరుడు, వీరిని కూడా ప్రస్తావించినారు. 1715 నుంచి 1784 వరకు వీరు 1750 ఫిబ్రవరి 11న జన్మించినారు, 1784న వీరు మరణించినారు. సో వీరి పోరాటం కూడా గొప్పది. అండ్ నెక్స్ట్ లక్ష్మణ్ నాయక్. క్విట్ ఇండియా ఉద్యమంలో గొప్ప పాత్రను పోషించిన వ్యక్తి ఎవరంటే లక్ష్మణ్ నాయక్. అండ్ సౌత్ ఒరిస్సా ఈస్టర్న్ ఇండియాలో వీరు జన్మించినారు. భూమియా అనే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి క్విట్ ఇండియా మూమెంట్ 1942లో గొప్ప పాత్రను పోషించినారు. ఈయనను గాంధీ ఆఫ్ మల్కాన్గిరి అని అంటారు. నేరుగా ఇలాంటివి మనకు ఎగ్జామినేషన్లో రావచ్చు. కింద పేర్కొన్న ఎవరిని గాంధీ ఆఫ్ మల్కాన్గిరి అంటారు అని చెప్పి, రైట్. సో ఈయనని గాంధీ ఆఫ్ మల్కాన్గిరి అనే పేరుతో పిలుస్తారు. సో చాలా చాలా ముఖ్యమైనది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి చాలా గొప్ప పోరాటం సంథాల్ ఉమెన్. సో మనకు రైట్ పూలో ముర్ము, జానో ముర్ము అనే ఈ ఇద్దరు గొప్ప మహిళలు, వీరితో పాటు వీరి సోదరులు సిద్ధు కన్హు, చాంద్ భైరవ్ ముర్ము, వీళ్ళందరూ కలిసి బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడారు. సో కారణం ఏంటంటే తమ భూమిని తమకు కాకుండా చేశారు. బ్రిటిష్ వారి రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటాన్ని జరిపిన వాళ్ళు వీళ్ళు. దిస్ రెబేలియన్ ఆర్ హూల్ వర్డ్ ఫర్ ద లిబరేషన్ మూమెంట్. సో ఈ హూల్ అనే పదాన్ని వీరు తెరపైకి తెచ్చారు. సో దీని మీనింగ్ ఏంటంటే లిబరేషన్ మూమెంట్ అంటే విమోచన ఉద్యమంగా చెప్పుకోవచ్చు, రైట్. సో ఈ విధంగా ఈ గొప్ప మహిళలకు సంబంధించిన ప్రస్తావన కూడా ద్రౌపది ముర్ము చేశారు. సో ఈ విధంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న గిరిపుత్రులు ఎవరైతే ఉన్నారో వారి పోరాటాలు, చరిత్రలో వాళ్ళ పాత్ర, ఇవి మీరు రైట్ ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్ సివిల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా స్వాతంత్ర సమరంలో గిరిజనుల పాత్రను వివరించండి అని చెప్పి కూడా ఎగ్జామినేషన్ రావచ్చు. సో యాస్టీస్గా వీళ్ళ పాత్ర మనం రాయడం అని కాదు ఉద్దేశం. సో గిరిజనులు బ్రిటిష్ రెవెన్యూ విధానాలకు వ్యతిరేకంగా, మత విధానాలకు వ్యతిరేకంగా, అదేవిధంగా అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడినారు. ఈ కారణాలు, సో రెవెన్యూ విధానాలకు ఎవరెవరు ఎక్కడెక్కడ పోరాడారు, అదేవిధంగా బ్రిటిష్ వారి మత విధానాలకు ఎవరు ఎక్కడ పోరాడారు, అట్లా మనం ఆన్సర్ని స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే గిరిజనుల పోరాటం అనగానే అన్ని వరుసపెట్టి రాసేస్తారు. కాదు, ముందుగా కారణాలు, ఆ తర్వాత ఎవరెవరు ఏ కారణంతో పోరాటం చేశారు, అండ్ నెక్స్ట్ కన్క్లూజన్, వీరి పోరాట ఫలితం ఏంటి. ఇప్పుడు చోటా టెనెన్సీ యాక్ట్ వీరి పోరాట ఫలితమే. ఈరోజు భూ సంస్కరణలో 9వ షెడ్యూల్ ఉన్నదనంటే ఈ గిరిపుత్రుల పోరాటమే కారణం. సో ఆ విధంగా కంక్లూడ్ చేయాలి. మరి ఇదే స్పీచ్లో ద్రౌపది ముర్ము గారు కొన్ని స్కీమ్స్ గురించి ప్రస్తావించారు. సో చూడండి, ప్రధానమంత్రి సామాజిక్ ఉత్తమ్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్. సో దీన్నే పిఎం సూరజ్ అని కూడా పిలుస్తారు. పిఎం సూరజ్ని ఎక్స్పాండ్ చేయండి అని కూడా అనొచ్చు. సో ప్రధానమంత్రి సామాజిక్ ఉత్తన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. సో ఇదేంటనంటే క్రెడిట్ సపోర్ట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద సొసైటీ. సో సమాజంలో మనకు సామాజికంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న ఈ గిరిపుత్రులకు వాళ్లకు రుణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించింది. The portal will act as a one-stop point where people from disadvantaged section of society can apply for and monitor the progress of all loan credit schemes. సో వాళ్ళకి ఏవైతే లోన్స్ వస్తాయో, వాళ్ళకు రావాల్సిన రుణాలు ఉన్నాయో దానికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. దిస్ ఇనిషియేటివ్ విల్ హెల్ప్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ డైరెక్ట్లీ టు ద బెనిఫిషరీస్. సో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నేరుగా వారికే ఈ ఫలాలను దక్కించడం కోసం పిఎం సూరజ్. సో ప్రధానమంత్రి సామాజిక్ ఉత్తన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్ అని తీసుకొచ్చారు, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎం జన్మన్. ఇది కూడా ఎక్స్పాన్షన్ ఫామ్ అడగొచ్చు.
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అని చెప్పి మరొకటి ప్రస్తావించినారు. సో మరి నవంబర్ 2023లో సో మనకు లాస్ట్ ఇయర్ అన్నమాట ఈ పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. రైట్. సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ మరి దీని కేటాయింపులు ఎంత ఉన్నాయంటే 24,104 crore. రైట్. సో మరి 11 క్రిటికల్ ఇంటర్వెన్షన్స్ త్రూ 9 లైన్ మినిస్ట్రీస్ అన్నమాట. గిరిజనులకు సంబంధించి 11 సందర్భాల్లో జోక్యం చేసుకుంటూ 9 మంత్రిత్వ శాఖల ద్వారా వాళ్ళకు ప్రయోజనం కలిగేలా చేస్తారు. సో దీన్ని కూడా ప్రస్తావించినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ అండ్ ఇకోసిస్టమ్. సో నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఇకోసిస్టమ్. సో నేరుగా చెప్తున్నాను, మనకు ఈ శానిటేషన్ వర్క్ వల్ల అంటే పారిశుద్ధ్య కార్మికులు పారిశుద్ధ్య పనుల్లో భాగంగా ఇబ్బందులు వచ్చి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇంకా ఏ ఒక్కరికి కూడా ఆ ఇబ్బంది కలగకుండా వారందరినీ రక్షించేందుకు వారి ప్రాణాలను గౌరవాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన పథకంగా చెప్పుకోవచ్చు. సో నమస్తే ఎన్విసేజెస్ ద సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్ ఇన్ అర్బన్ ఇండియా. సో మనకి ఈ మధ్య కాలంలో ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్ అని అంటే కింది వారిలో సరైనది ఏది అని. నమస్తే ఇట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ అండ్ డిగ్నిటీ ఆఫ్ శానిటేషన్, ఇట్ ఈస్ ఫర్ రూరల్ ఇండియా అట్లా ఇస్తారు. సాధారణంగా సేఫ్టీ శానిటేషన్ అంటున్నారంటే ప్రాబబ్లీ రూరల్ లేదా గ్రామీణ భారతదేశానికి ఉద్దేశించి అనుకుంటారు, కానీ కాదు, ఇది పట్టణ భారతదేశానికి ఉద్దేశించింది. దిస్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై క్రియేటింగ్ అండ్ ఎనేబ్లింగ్ ఇకోసిస్టమ్ దట్ రికగ్నైజెస్ శానిటేషన్ వర్కర్స్ as one of the key contributors to the operations and maintenance of sanitation infrastructure. ఒక సమర్థమైన శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారిశుద్ధ్యానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడం, వీలైనంత మేరకు రోబోలను వాడడం, పారిశుద్ధ్య పనులకు రోబోలు వాడడం అలాంటి ప్రవేశపెట్టడం ద్వారా వీరి గౌరవాన్ని కానీ వీరి ప్రాణాలను కాపాడాలన్నది ఉద్దేశం అన్నమాట. ద స్కీమ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ 4 years. సో మనకు 2025-26 వరకే జరిగే ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా అడుగుతుంటారు నమస్తే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఈకోసిస్టమ్. సో ఈ పథకాలన్నింటినీ కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రసంగించారు. ఎవరైతే మన గిరిజన పుత్రులను అనుకున్న వారి గురించిన స్టడీ చేయండి అండ్ ఈ పథకాల గురించి కూడా పూర్తిగా మీరు సమాచారాన్ని సేకరించుకోండి. సో మళ్ళీ ఇంకొక టాపిక్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.